సుప్రీంకోర్టులో పోయి కేసులు వేస్తారు. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండు. ఒకనాడు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాయనే అమ్ముడు అయిన ఆయన కూడా మూసీ కట్టొద్దు అంటుండు. మరి నువ్వు అమ్ముడు పోయినాడు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎందుకు తీసుకున్నావా? ఎవరిని ముంచడానికి తీసుకున్నావు? ఎవరిని నిలగబెట్టడానికి తీసుకున్నావు? ఎల్బీ నగర్ ప్రజలు మర్చిపోయినారు అనుకుంటున్నా. ఆవండోళ్ళు మా ఇబ్రాహీంపట్నం దాటంగానే భువనగిరి ఆలేరు పోయిరా. ఇక్కడ సచ్చిన శవాలు, మనుషుల శవాలు, పశువుల శవాలు, ఇక్కడుండే కాలుష్యం మొత్తం కిందికి పోతే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఊరు బయటకు పంపిస్తారు. ఇక్కడ ఉంటే నా బిడ్డ కడుపులో పుట్టబోయే బిడ్డకు కాలుంకరనో కన్నుంకరనో వస్తుంది. ఈడ వండిన ఒడ్లు తినే పరిస్థితి లేదు, పండించిన కూరగాయలు ఈరోజు వాళ్ళకి పెట్టే పరిస్థితి లేదు. పిల్లలు పట్నమన్న పోయి కూలి పని చేసుకొని బతుకుతారు, కానీ పుట్టబోయే బిడ్డలు ఇట్లా ఉడితే ఎట్లా అని ఆ తల్లిదండ్రులు దుఃఖంతో పిల్లల్ని పట్నం పంపిస్తారు. వాళ్ళ బాధ మీకు అర్థం కాదా? వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళు ఈ విషయంలోనే బతకాలనా? చాంద్రాయణగుట్ట నుంచి మొదలు పెడితే, సాదర్గట్టు నుంచి మొదలు పెడితే, గౌలిగూడ నుంచి మొదలు పెడితే ఈరోజు మూసరంబాగు ప్రాంతానికి వస్తే మురికి ఎంత ఉంది? ఎట్లా చేసి దాన్ని బాగు చేయాలని నేను ఆలోచన చేస్తుంటే మురికే ఉండాలి, మురికిల్నే ఉండాలి, మురికిల్నే పొరలాలి అని అనుకుంటారు. ఇవాళ రేపు మురికిలే ఒరిలే పందులు కూడా మురికెందుకు అని అనుకునే పరిస్థితి వచ్చింది. ఈ మూర్ఖులకి ఎందుకు ఆ సంగతి అర్థమవుతలేదో నాకైతే అర్థం కాలే. అందుకే ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు నీ సబర్మతి రివర్ ఫ్రంట్, నీ యమునా రివర్ ఫ్రంట్, నీ గంగా నది రివర్ ఫ్రంట్ కంటే అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసే బాధ్యత నాది, ఈ వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవడైనా సరే చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీసి ఈపులకు సున్నం పెట్టే బాధ్యత కూడా మా హైడ్రా మేము తీసుకుంటామని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ పార్కును కూడా ఇక్కడుండే వాకింగ్ అసోసియేషన్లకు, ఇక్కడుండే కాలనీ పెద్దలకు, ఇక్కడుండే గుడి కమిటీ చైర్మన్లకు నా సూచన ఒక్కటే, మంచి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఎన్ని నిధులు కావాలన్నా నేను ఇస్తా. జూబ్లీహిల్స్ గొప్పగా కేబీఆర్ పార్క్ పక్కన ఉంటున్నాను ఎట్లా చెప్పుకుంటుండో, ఇవాళ ఈ బిఎన్ రెడ్డి ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్నోళ్ళు కూడా మాకు కూడా 424 ఎకరాలల్లా అద్భుతమైన పార్క్ ఉంది, మా సోదరుడు రేవంత్ మాకు చేసి ఇచ్చిండని మీరు చెప్పుకునేటట్టు అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎవరు ఏడ్చినా, ఎవరు అడ్డంబడి దొల్లినా, ఎక్కువ తక్కువ ఎండ్రిందాగి సచ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ కడతా, అంతర్జాతీయ కంపెనీలను తెస్తా, ప్రపంచ దేశాల పెట్టుబడులు ఇక్కడికి తేవడమే కాదు, ప్రపంచంలో ఉండే పర్యాటకులు భారత్ ఫ్యూచర్ సిటీని చూసి నేర్చుకోవాలి. ఈనాడు మనం సింగపూర్, టోక్యో, హాంకాంగ్ చూసి, న్యూయార్క్ను చూసి గొప్ప నగరం అని ఎట్లా అనుకుంటున్నామో, భవిష్యత్ తరాలు భారత్ ఫ్యూచర్ సిటీని కూడా చూసి అంత గొప్పగా చర్చించుకునేటట్టు ఆ నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా. ఈ ప్రాంత రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ ఏమేమి కావాలనో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అనుమతులు ఇచ్చుడే కాదు, నిధులు ఇచ్చే బాధ్యత నాది. ఆనాడు ఎంపీగా ఆశించిన అభివృద్ధి నేను చేయలేకపోయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా. అందుకే ఏది కావాలన్నా చేసే మీ సోదరుడు ఈరోజు అతిపెద్ద కుర్చీలో ఉన్నాడు. పనులు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ, మా మిత్రులందరూ కష్టపడ్డోళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అభివృద్ధికి అనుమతులకు నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా.